మున్సిపాలిటీలో నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో మున్సిపల్ ఎన్నికలు హల్చల్ మొదలైంది. ఇక నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు నడుస్తుండగా జంపు జిలానీల సందడి ఇంకొక వైపు నడుస్తుంది. ఒక పార్టీకి బదిలీ ఇంకో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే కలవకుర్తిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో సుమారు 200 మంది మైనారిటీ నాయకులు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ప్రజారంజకంగా నడుస్తుందని, రాష్ట్రాలలో విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాలను ఇక చూసి ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కలవకుర్తిలో అన్ని వార్డులు గెలిపించుకోవాలని ఇన్ఛార్జ్ గా నియమింపబడినటువంటి బాలాసింగ్ గారికి సంవత్సరాల నుంచి దాదాపుగా 7-8 మంది ఎమ్మెల్యేలు అయి ఇక్కడ చేసింది చాలా పెద్దగా ఇక లేదు. అవకాశం వచ్చింది. మీ అందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా అయినాను. 70 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలలో వచ్చినటువంటి దాఖలా లేదు. ఇది జరుగుతున్నటువంటిది ఇక్కడ ఎలక్షన్ ఈ మున్సిపాలిటీకి సంబంధించి నేను మొత్తం చెప్తాను. ఇప్పటివరకు సచివాలయం చెప్పినాం. ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే 1100 కోట్ల రూపాయలు దాటింది. ఇప్పటికీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో రోడ్ల వెడల్పు కావచ్చు, ఒక్కొక్కరు నిలబడితేనే గెలవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరిని నిలబడాలని చెప్పడం అందరూ కూడా సహకరించినట్టుగా మీరు కూడా సహకరిస్తే అంటే కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద నిలబడినటువంటి 22 వార్డు అభ్యర్థులను గెలిపించండి. పూర్తి బాధ్యత తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తప్పనిసరిగా నిధులు ఈ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఈ